పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అస్త్ర శస్త్రాలతో సిద్ధమయ్యారు అధికార ప్రతిపక్ష ఎంపీలు. ఇవాల్టి నుంచి 19వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. విపక్షాల సహకారం కోరుతూ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన మీటింగ్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. బిల్లుల ఎజెండాను అన్ని పక్షాలకు అందజేయడమే కాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని కోరింది కేంద్రం. ఇప్పటికే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను మోడీ సర్కార్ సిద్ధం చేసింది. అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు 10 బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ది అటామిక్ ఎనర్జీ బిల్ 2025తో పాటు కార్పొరేట్ చట్టాల సవరణ బిల్ 2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్ 2025, జాతీయ రహదారుల సవరణ బిల్లు ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు. జాతీయ రహదారుల విస్తరణ, పొడిగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ బిల్ తీసుకొస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్, క్యాన్సిలియేషన్ చట్ట సంబంధ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అయితే పలు సూచనల కోసం కమిటీకి సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ 2.0, ఓట్ చోరీ, ఢిల్లీ పొల్యూషన్పై గళమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కుదిపోయనుంది. దీనికి తోడు ఓట్ల చోరీ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో రాహుల్ ప్రస్తావించే అవకాశం కనబడుతోంది. ఎస్ఐఆర్ 2.0కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాయి. के भ्रष्टाचार और मनी लॉन्ड्रिंग के केस में एक नए एफआईआर को लेकर कांग्रेस पार्टी ने बहुत तीखी प्रतिक्रिया दी है कि सब कुछ झूठ है और फंसाने के लिए किया जा रहा है। ये बहुत ही बेबुनियाद और झूठ के आधार पर बताया गया कमेंट है। देश को आज बताना जरूरी है कि ये केस क्या है। ये पूरा मामला नरेंद्र मोदी की सरकार के आने के पहले का है। ने जो कार्रवाई की उसमें नेशनल हेराल्ड के पूरे इतिहास को देखा गया। आपको मालूम है कि इस पर एक केस प्राइवेट कंप्लेंट हुआ था। बंद होने के बाद 90 करोड़ का लोन था उनके ऊपर। जो चलाते थे इस कंपनी को, जो नेशनल हेराल्ड पब्लिश करती थी, उसको एक नई कंपनी बना कर करके यंग इंडिया लिमिटेड के माध्यम से संभवतः ये सभी जमीनें कांग्रेस सरकार ने दी थी, सरकारी जमीन सस्ते भाव पर। उस पर बड़ी बड़ी बिल्डिंग बन गई। लेकिन ये जो नई कंपनी लिया जिसमें सोनिया जी और राहुल गांधी का 76% था, वो सारी संपत्ति के भी मालिक बन बैठे, जो हजारों करोड़ की है। तो सिर्फ 90 करोड़ के लोन पर 50 लाख रुपया देकर पूरे एसोसिएट जर्नल को की शेयर होल्डिंग को अपने नई कंपनी में डाल देना और उसके माध्यम से पूरे देश में जितने भी बिल्डिंग्स थी वो सबके भी मालिकाना हक प्राप्त कर लिया।